రాయదుర్గు ఫోర్ట్ ఏరియాలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ పై భాగంలో కూడా ఒక టెంపుల్ ఉంది, కొండ పైన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఆ టెంపుల్కి ఎదురుగా ఒక కోనేరు ఉంది. అంటే మామూలుగా టెంపుల్స్ దగ్గర అంత కోనేరులు ఉంటాయి. కోనేరులో వాటర్ ఉంది, బట్ ఈ మధ్య కాలంలో తగ్గిపోయింది. సో ఈ ప్యాంతరు ఆ కొండ ప్రాంతంలో తిరిగే ప్యాంతర్ రెగ్యులర్గా ఆ ఏరియాలో ఉండే ప్యాంతర్ ఇది. సో వాటర్ కోసం బహుశా కోనేరు దగ్గరకు వచ్చి కోనేరులో ఉన్న వాటర్ తగ్గిపోవడం వల్ల మధ్యలో కొంచెం బంకమట్టి ఉంది. సో లోపలికి దిగి ఉన్నట్టుంది. దిగి బురదలో ఇరుక్కోకపోయి అది బయటికి రాలేక అలాగే నీళ్ళలో మునిగి చనిపోయినట్టు మాకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడే పోస్ట్ మార్టం కూడా చేయించాము ఎనిమల్కి. పోస్ట్ మార్టంలో ఏది సస్పిషియస్గా లేదని వెటర్నరీ డాక్టర్ కూడా చెప్పారు. సో బహుశా అది నీళ్ళలో దిగి బయటికి రాలేక బురదలో ఇరుక్కొని బయటికి రాలేక నీళ్ళలో మునిగి చనిపోయినట్టు తెలుస్తుంది. ఇది ఫీమేల్ ఎనిమల్, బహుశా 3 to 4 years, మ్యాక్సిమం 4 years లోపల ఏజ్ ఉంటుంది. బాగా హెల్తీగా ఉంది. ఏది సస్పీషియస్గా అంటే ఎవరైనా పాయిజన్ చేసినారా లేకుంటే ఇంకోటి చేసినారా కూడా సస్పీషియస్గా లేదు. సో న్యాచురల్గా అక్కడ పోయి అది నీళ్ళ కోసము వచ్చి చనిపోయినట్టు తెలుసు. ఉన్నాయి ఈ ఏరియాలో కొంచెం ప్యాంథర్స్, ఎలుగుబంట్లు బాగానే ఉన్నాయి కొండపైన. ఎందుకంటే మంచి హ్యాబిటేట్ ఉంది. ప్లస్ ఏంటంటే కొండ కింద దిగువ ప్రాంతంలో అంతా పందులు, అక్కడ పందులు పాపులేషన్ ఎక్కువ ఉంది. పందుల కోసము అలాగే డాగ్స్ కోసం కూడా ఈ ప్యాంథర్స్ వస్తుంటాయి. వాటి వల్ల వచ్చినప్పుడు అది అక్కడక్కడ కొంచెం స్టే ఇన్సిడెంట్స్, క్యాటిల్ కిల్స్ కానీ లేకుంటే ఇంతవరకు హ్యూమన్ ఇంజురీస్ కానీ హ్యూమన్కి గాయాలు కావడం కానీ హ్యూమన్ కిల్స్ కానీ జరగలేదు. సో క్యాటిల్ కిల్స్ ఎక్కడైనా జరిగితే మనకు రిపోర్ట్ వచ్చిన వెంటనే దానికి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం కాంపెన్సేషన్ కూడా పే చేస్తుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.